ఎక్కడో అలా వైకుంఠంలో నగరిలో అంతఃపురం ఉండేటటువంటి ప్రాంగణంలో అమృత సరోవరం దగ్గర చంద్రకాంత శిలలతో చేయబడినటువంటి తల్పం మీద లక్ష్మీదేవి యొక్క కొంగు పట్టుకుని ఆడుకుంటున్నటువంటి శ్రీ మహావిష్ణువు కుయో మని ఏనుగు చేసినటువంటి శరణాగతి చెవుల పడింది. భగవంతుడి చెవులు వినబడుతుందా? అంత దూరంలో ఏనుగు అన్న మాటలు, ప్రాణం పోతూ చెప్పిన మాటలు వినబడతాయా? ఇవి సామాన్యమైనటువంటి సైన్స్ అందేటటువంటి విషయమా? అందుకే రామకృష్ణ పరమహంసని శిష్యులు అడిగారు, అయ్యా మనం పెట్టేటటువంటి మొరలు భగవంతుడికి వినబడతాయా అని అడిగాడు శిష్యుడు. రామకృష్ణ పరమహంస అన్నారు, నీ ఇంట్లో కాస్త పంచదార తీసి 4 మూలలా చల్లు, వచ్చి తింటున్నటువంటి చీమలలోకి అతి తక్కువ పరిమాణంలో ఉన్నటువంటి చీమను ఒక దాన్ని పట్టుకో, జాగ్రత్తగా కాగితంలో పెట్టి పట్టుకుని స్వర్ణకారుడి దగ్గరికి తీసుకెళ్ళు, దాని కాళ్ళ ఆదికి గజ్జల పట్టాలు చేయించు, తొందరగా చేసి చీమను కాళ్ళు పెరగకుండా ఆ పట్టాలు తెచ్చి గజ్జల పట్టాలు చీమ యొక్క కాళ్ళకి పెట్టి విడిచిపెట్టు. చీమ గజ్జల పట్టాలు పెట్టుకున్న కాళ్లతో నడుస్తున్నప్పుడు వచ్చినటువంటి శబ్దాన్ని కూడా పరమేశ్వరుడు వినగలడు. నీ మొరలు ఎందుకు వినబడవు?